శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జల్లి సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే నిన్నటి రోజున ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అంకెల గారడి తప్ప ప్రజలకు ఏదైతే కొత్తదనం అయితే ఏది కనిపించలేదు. కొత్త పథకాలు లేవు. పాత పథకాలకే ముసుకేసి పేర్లు మార్చి మరి ఇక్కడ 6 గ్యారంటీలకు పంగనామం పెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పి మరి నిన్నటి బడ్జెట్ ద్వారా తేటతెల్లమైంది. మరి ఇందిరమ్మ ఇండ్లు మరి ఇక్కడ ఏదైతే 4.5 లక్షలు కట్టిస్తాం ప్రతి సంవత్సరం అని చెప్పిండ్రు. ఇప్పటి వరకు 1 లక్ష ఇండ్లు కూడా పూర్తి కాలేదు. ఇందిరమ్మ ఆ ఇండ్ల పథకానికి మళ్ళీ 7,000 కోట్లను తగ్గించి 5,500 కోట్లకి 12,000 కోట్లు ఉండే గత బడ్జెట్ లో. ఇప్పుడు దాన్ని 5,500 కోట్లకు తగ్గించింది అని అంటే ఇందిరమ్మ ఇండ్ల పథకం మీద వీళ్ళకి ఏ విధమైనటువంటి ఆసక్తి ఉన్నది. అదేవిధంగా 6 గ్యారంటీల విషయంలో కూడా మరి ఇక్కడ రైతు భరోసా ఏకకాలంలో మేము 9,000 కోట్లు వేసినామన్నారు. గత బడ్జెట్ లో 18,000 కోట్లు పెడితే మరి ఇక్కడ 8,700 కోట్లు మాత్రమే ఖర్చు అయినాయట. మరి ఎందుకు మీరు ప్రతి సీజన్ లో 9,000 కోట్లు వేసేది ఎందుకు ఖర్చు కాలేదు అని అంటే రైతు భరోసా ఎగ్గొట్టిన తీరు ఇక్కడ మరి ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నది. అదే విధంగా చూసుకున్నట్టయితే ఈసారి కూడా అదే రీతిలో రైతు భరోసా పెట్టిండు. మరి ఇక్కడ ఏదైతే 6 గ్యారంటీల కోసం కూడా 6,000 కోట్ల మరి ఇక్కడ దాన్ని తగ్గించిన పరిస్థితిని కూడా మనం చూసుకున్నట్టయితే 6 గ్యారంటీల మీద ఇప్పుడు ఏదైతే పెన్షన్లను 2,000 4,000 చేయాలన్నా, తులం బంగారం పెట్టాలన్నా, మహిళలకు 2,500 ఇవ్వాలన్నా కూడా 6 గ్యారంటీలలో బడ్జెట్ పెంచాల్సింది పోయి మరి ఇక్కడ గత సంవత్సరం బడ్జెట్ కంటే తగ్గించిండ్రు. ఎందుకంటే 56,000 కోట్లు పెడితే 37,000 కోట్లే ఖర్చు అయిందట. అంటే 6 గ్యారంటీల మీద మీ చిత్తశుద్ధి ఏందనేది మీ బడ్జెట్ లెక్కల ద్వారానే తేటతెల్లమైందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో మొండి చేయి గుండు సున్నా, ప్రజా సంక్షేమానికి పరాభవం, 6 గ్యారంటీలకు మళ్లీ మోసం, ఊసేలేని ఎన్నికల హామీల అమలు, నిరుద్యోగులకు దగా భృతి లేదు, జాబ్ క్యాలెండర్ ప్రస్తావన లేదు, ఉద్యోగులకు మరో దోకా, పీఆర్సీ డిఏలకు పైసా విధించలేదు, ఆర్టీసీ నడ్డి విరిచిన ప్రభుత్వం, మహాలక్ష్మి నిధులపై బడ్జెట్ లో మళ్లీ తొండాటే, రుణమాఫీ, రైతు భరోసా ఆశలపై నీళ్లకు మరింత, చేనేతపై చేతులెత్తేసిన సర్కార్, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెన్షన్ల పెంపు లేదు, బీసీ, దళిత బంధు, గొర్రెల పథకానికి నిధులు లేవు, కేసీఆర్ కిట్టు, ఆరోగ్య లక్ష్మికి కాంగ్రెస్ ఎగనామం, విదేశీ విద్యానిధికి బడ్జెట్ కేటాయింపులు సున్నా, సాగు ప్రాజెక్టులకు అత్తేసరు తమ్మిడిహట్టి గయాబైంది, వ్యవసాయ అనుబంధ రంగాలకు 145 కోట్లు కోసిండ్రు. మరి ఇక్కడ రైతు చేనేత బీమా పేరు మార్చి ఇందిరమ్మ బీమా ఇలా పేర్లు మార్చుడు తప్ప కొత్త పథకాలు ప్రవేశపెట్టే మరి ఇక్కడ ఆలోచన అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు అని చెప్పి తెలుస్తా ఉన్నది. చదువుకు అరకొరే బడ్జెట్ లో విద్యకు 8.22% ముఖ్యమంత్రి సాక్షాత్ ముఖ్యమంత్రి మరి ఇక్కడ విద్యాశాఖకు మంత్రిగా ఉన్నాడు. అయినా కూడా 8.22% కంటే ఎక్కువ విధించలేకపోయింది. ఎస్సీ ఎస్టీ సంక్షేమ కేటాయింపులు 70% కట్ చేసిరట. మాది ఎస్సీ ఎస్టీలకు మేము చేయూతనిస్తాం, బీసీలకు మేము 42% రిజర్వేషన్ ఇచ్చి వాళ్లకు మరి ఇక్కడ సహకారాన్ని అందిస్తామని చెప్పి ఇక బడ్జెట్ లో మాత్రం ఈ రకంగా కటింగ్ చేస్తా ఉన్నారు. రుణభూమిలో రాష్ట్రం ఈసారి 80,000 కోట్లు అప్పు తీసుకుంటారట. ఇప్పటికే 3,60,000 కోట్లు ఈ మార్చి ఎండింగ్ తోటి 3,60,000 కోట్లను అప్పు తీసుకున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం వల్ల 80,000 కోట్లు అంటుంది. అంటే 2 సంవత్సరాల నర కాకముందే అంటే 28 నెలల్లోనే మరి ఇక్కడ 3,60,000 కోట్లు తీసుకున్నది. ఇప్పుడు 80,000 కోట్లతోటి మరి ఇక్కడ ఏదైతే ఇది ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉన్నటువంటి 80,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాని వాటిని కూడా మళ్ళొక 80,000 కోట్లు అంటే మరో 1,50,000 కోట్లు మొత్తంగా మరి 7 నుంచి 8 లక్షల కోట్లు అప్పు చేయడానికి మరి వీళ్ళ ప్రణాళికలు అయితే ఏర్పడబోతా ఉన్నాయి. ఆదాయం గుండు సున్నా అవుతా ఉన్నది, అప్పులతోటే నెట్టుకొస్తా ఉన్నది. మరోవైపు బడ్జెట్ చూస్తే మరి ఇక్కడ ఏదైతే అంకెల గారడి తప్ప మరి బడ్జెట్ లో కేటాయించిన అవి ఏవైతే ఉన్నాయో వాటిని ఖర్చు చేయడంలో మాత్రం ముందుకు రావడం లేదు, ఖర్చు చేయడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర పైసలే లేవు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇళ్లకు నిధుల కోత గత ఏడాదితో పోలిస్తే 7,000 కోట్లు తక్కువట. గత ఏడాది రైతు భరోసా కేటాయింపులో సగమే ఖర్చు. 6 గ్యారంటీల అమలుకు తగ్గిన నిధులు గత ఏడాది 56,083 కోట్లుంటే ఈసారి 50,713 కోట్లే. అంటే 6,000 కోట్లు ఎందుకు తగ్గినాయి? మరి ఇక్కడ బడ్జెట్ కనుక చూసుకున్నట్టయితే గత బడ్జెట్ 2025-26, ఈ బడ్జెట్ 2026-27 చూసుకున్నట్టయితే రైతు భరోసాకు 18,000 కోట్లు అప్పుడు పెట్టిండ్రు. మరి బడ్జెట్ లో ఇప్పుడు కూడా 18,000 కోట్లు పెట్టిండ్రు. యాక్చువల్ గా మన పోయినసారి ఖర్చు అయింది ఏంటంటే 8,744 కోట్లు. మరి ఏమైతానే నీ ఏదైతే ఏకకాలంలో 9,000 కోట్లు వేసినామని చెప్పి గొప్పలు చెప్పుడే తప్ప మరి రెండో విడతల మళ్ళీ మిగతా 9,000 కోట్లు ఎందుకు వేయలేదు అని అంటే
దీన్ని ఏదైతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయని 22వ తేదీని ఎత్తా అని చెప్పి మరి ఇక్కడ శిల్క పలుకులు వాళ్ళకి రేవంత్ రెడ్డి. ఇక్కడ సగం కూడా ఖర్చు కాలేదు. అదేవిధంగా చేయూత పథకానికి 14,861 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు కూడా అదే కేటాయించారు సేమ్. మరి 11,400 కోట్లే ఖర్చు అయినాయి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఏదైతే 11,400 కోట్లు ఖర్చు అయినాయి కాబట్టి ఇంకొక 3,000 కోట్లు ఉంటున్నాయి కాబట్టి మళ్ళీ 2 లక్షల మందికి కొత్తగా వాళ్ళకు పెన్షన్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. అని ఈ 2 లక్షల కోట్లు పెన్షన్లు అంటే ఎవరైతే వితంతువులు ఉన్నారో లేదంటే ఎవరైతే ఏజ్డ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ భర్త చనిపోయిన వాళ్ళకు ఆటోమేటిక్ గా వాళ్ళ భార్యకు మరి రొటేషన్ అని రావాలి. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి ఆపుకుంటూ వస్తుంది కొత్త పెన్షన్లు ఇవ్వకుండా. ఇప్పుడు బడ్జెట్ లో మరి ఇస్తామని చెప్పి పెడతా ఉన్నది. అది ఎంతవరకు అమలైతో చూడాలి. ఇందిరా మిల్లకు మరి పోయినసారి 12,571 కోట్లు పెడితే ఈసారి 5,500 కోట్లు మాత్రమే పెట్టింది. మరి ఇక్కడ పోయినసారి వాడకం ఎంత జరిగిందంటే 5,073 కోట్లు వాడకం జరిగింది. 5,073 కోట్లతోటి 1,00,000 ఇండ్లు మాత్రమే అయితే 5,000 కోట్లు. మరి ఇక్కడ ఒక్కొక్క దానికి 5 లక్షలు అంటే ఎన్ని అవుతాయి? 1,00,000 ఇండ్లు అవుతాయి. మరి ఇక్కడ ఏటా 4.5 లక్షల ఇండ్లు అన్నావు, 5,000 కోట్లు బడ్జెట్ లో పెట్టినావు. ఏ రకంగా 4.5 లక్షలు ఇస్తావు? 4.5 లక్షలు ఇవ్వాలంటే కనీసం 25,000 కోట్లు, 22,500 కోట్ల రూపాయలు నువ్వు బడ్జెట్ లో పెట్టాలి. 5,000 కోట్లు ఇచ్చి 4.5 లక్షలు ఇల్లు కట్టిస్తానంటే ఎవడు నమ్ముతాడు? ఆడొక్కిల్లు కట్టేసి మేము అందరికి ఇల్లు కట్టించినామని చెప్పి గొప్పలు చెప్పుకోండు తప్ప ఇలా మీ డొల్లతనం అంతా కూడా మీరు పెట్టిన బడ్జెట్ లెక్కలలోనే కనబడతా ఉన్నది. ఇక సన్నధాన్యం బోనస్ కట పోయినసారి మరి ఇక్కడ 1,800 కోట్లు పెడితే ఈసారి 3,500 కోట్లు పెట్టినట. అంటే మరి ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఇక మిగతా వాటికి కూడా ఇస్తాం మేము, ఓన్లీ సన్న వాటికే కాకుండా పసుపు, మిర్చి, మరి కందులు, పెసర్లకు కూడా ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు. చూడాలి. అదేవిధంగా ఆరోగ్యశ్రీకి అదే విధంగా చేసారు. గ్యాస్ సబ్సిడీ కూడా సేమ్ పెట్టిండు. ఆత్మీయ భరోసాకు 600 కోట్లు పోయినసారి పెట్టిండు. మళ్ళీ ఇప్పుడు 600 కోట్లు ఆత్మీయ భరోసా అంటే ఏదైతే రైతు కూలీలకు కూడా ప్రతి ఏటా 12,000 చొప్పున పెడతామని చెప్పి గత బడ్జెట్ లో పెట్టిండు. మరి ఏదైతే ఆ రోజున మండలానికి ఒక గ్రామాన్ని తీసుకున్నారు, మరి పైలట్ గ్రామాలని, అందులో ఆత్మీయ భరోసా చేసిరు. 55 కోట్లు ఖర్చు చేసిండు. 600 కోట్లు పెడితే ఇప్పటి వరకు మన మండలానికి ఒక్కరికి తప్ప రెండో గ్రామానికి ఇప్పటి వరకు రాలేదు. మళ్ళీ 600 కోట్లు పెట్టిండు. కేవలం ఇది మరి అందులో మేము పెట్టినామని చెప్పి చూపించుకోవడానికి తప్ప ఇది ఖర్చు చేయడానికి కాదు. మరి ఇలా బడ్జెట్ లెక్క కూడా చూసుకున్నట్టయితే ఏదైతే 3,24,234 కోట్లు ఉన్నదో ఇదంతా ఖర్చు పెట్టే అవకాశం లేదు. ఎందుకంటే దీనికి తగ్గ ఆదాయం మన దగ్గర లేదు. అత్యధికంగా అప్పుల మీదనే ఆధారపడి ఉన్నాం. రాబడులు ఏదైతే పెద్ద ఎత్తున చూపించుకుంటా ఉన్నామో అవి వాస్తవ పరిస్థితి, వాస్తవ రూపం దాల్చడం లేదు. కాబట్టి ఇలాంటి అన్నింటిని ఏదైతే అంకెల గారడీ కోసం ఇవాళ బడ్జెట్ లో పెట్టి చూపించడం తప్ప దాన్ని ఖర్చు చేయడం అనేది మరి ఇక్కడ జరగడం లేదు. కేవలం అంకెలు చూపించుకోవడానికి తప్ప. మరి ఇక్కడ ఈ రకంగా 6 గ్యారంటీలు మేము అమలు చేస్తామని చెప్పి మరి 6,000 కోట్లు ఎందుకు తగ్గించిందో 6 గ్యారంటీలలో మరి ఇంకా మహిళలకు 2,500 ఇవ్వాలి, స్కూటీలు ఇవ్వాలి, విద్యా భరోసా కార్డులు ఇవ్వాలి, అదే విధంగా 2,000 4,000 చేయాలి, కళ్యాణ లక్ష్మిలో బంగారం ఇవ్వాలి. మరి ఇప్పుడు ఎందుకు దానిలో 6,000 కోట్లు తగ్గించి ఇంకా పెరగాల్సి ఉంటది కదా. మరి గతంలో 56,000 కోట్లు పెడితే ఇప్పుడు 50,000 కోట్లకు ఎందుకు తగ్గించిన అంటే రాను 6 గ్యారంటీలు ఏవైతే ఇప్పుడు 1వ అమలు అవుతున్నాయో వాటికి కూడా మంగళం పాడబోతా ఉన్నది. మరి ఏదైతే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్లు యథావిధిగా కొనసాగించని పరిస్థితి ఉన్నాయి కాబట్టి కొనసాగిస్తా ఉన్నది. లేదంటే పెన్షనర్లకు కూడా కోతలు పెట్టే అవకాశం ఉండేది. 2,000 4,000 అనేది ఏదో ఎన్నికల ముందు మరి వాళ్ళని మభ్యపెట్టడానికి ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పట్లో మాత్రం ఇయ్యడని చెప్పి బడ్జెట్ ద్వారా తేడతెల్లమైపోయిన అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక పథకాలకు రేవంత్ సర్కార్ జీరో వాల్యూ. కీలక రంగాల కుదేలు, తగ్గిన కేటాయింపులు, 3,24,234 కోట్లతో బడ్జెట్ 2026-27 పడిపోయిన రాబడి బడ్జెట్ లో తేడతెల్లమైంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 2024-25 సంవత్సరానికి 1,09,233 కోట్లు వచ్చినట్టు బడ్జెట్ లో ప్రకటించింది. అంటే ఏడాదిలో రాష్ట్ర ఆదాయం పడిపోయిందని చెప్తున్నది. అది 2% నెగటివ్ గ్రోత్. మరి ఇక్కడ 2023-24లో 1,11,000 వస్తే 2024-25లో 1,09,233 కోట్లు అంటే 2% తగ్గిందట. మరి ఇక్కడ బడ్జెట్ వాళ్ళే చెప్తా ఉన్నారు వాళ్ళ డొల్లతనం తగ్గింది, వాళ్ళు అదేవిధంగా కేటాయింపులు తగ్గుతా ఉన్నాయి. ఇక్కడ మాత్రం అంకెల గారడీని మాత్రం చూపిస్తా ఉన్నారు. 3 లక్షల కోట్లు మీద 3,24,000 కోట్లు. ఇందులో ఖర్చు అయ్యేది ఎంత అంటే లాస్ట్కి వచ్చేటప్పటికి అన్నిట్లో కోతలు పెట్టుకుంటూ కేవలం మరి ఇక్కడ కాయిదాల మీదనే చూపిస్తా ఉన్నారు పథకాలు తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఉన్న పథకాలకు కొత్త ముసుగు, కేసీఆర్ పథకాలకు మసిపూసి కొత్త పథకాలు అన్నట్టుగా చూపించడం, ఆల్రెడీ అమలవుతున్న పథకాలకు పేర్లు మార్చడం, రైతు బీమా, చేనేత బీమా పథకాలను పేరు మార్చి
ఇందిరమ్మ బీమా కింద చూపించడం, కేసీఆర్ హయాంలో ప్రారంభమైన ఓవర్సీస్ పథకం టామ్కామ్ పేరు మార్పు, ఇక బ్రేక్ఫాస్ట్ పథకాన్ని మధ్యలో ఆపేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తామేదో కొత్తగా ప్రారంభిస్తున్నట్టు బిల్డప్, ఆఖరికి కేసీఆర్ తెచ్చిన 1000 ఎలక్ట్రిక్ బస్సులను కూడా తన ఖాతాలో వేసుకున్నట. కేసీఆర్ ఆల్రెడీ ఏదైతే స్కూల్ విద్యార్థులకు మరి ఇక్కడ ఆ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే దాన్ని ఆపేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెడతా ఉన్నది. అన్నపూర్ణ క్యాంటీన్లు చూసినాం హైదరాబాద్ లో, వాటిని ఆపేసింది. తర్వాత మళ్ళీ మేము కొత్త పథకాన్ని పెడుతున్నాం అన్నట్టుగా దానికి అన్నపూర్ణ తీసేసి ఇందిరమ్మ పెట్టి ఇందిరమ్మ క్యాంటీన్లు అని చెప్పి పెడతా ఉన్నాడు. ఇలా కొత్త పథకాలు ప్రవేశపెట్టడానికి సోయి లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఉన్న పథకాలకే మరి ఇక్కడ కొత్త ముసుగులు వేసి కొత్త సీసాలో పాత సారా పోసి ఇది కొత్తగా మేం కనిపెట్టింది అన్నట్టుగా మరి బిల్డప్లు ఇస్తా ఉన్నది ఇలా కాంగ్రెస్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. 6 గ్యారంటీలకు సర్కారు మంగళం, కేసీఆర్ పథకాలకు నిధుల కోత, ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి 70% నిధులను తగ్గించింది. గొర్రెల స్కీమ్ లేదు, మరి ఇక్కడ బీసీ బంధు లేదు, దళిత బంధు లేదు, అన్నిటి కూడా గాలికి వదిలేసింది. ఇక కాంగ్రెస్ స్కీములకు కూడా గండి కొట్టిందట. కేసీఆర్ పథకాలపై కడుపుమంటూ తాము ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆసక్తితో వేరు గాని నిరుడు తాము ప్రారంభించిన పథకాలకు నిధులు ఇవ్వలేక నిలిపివేయడం మరో నవ్వులపాలే విషయం. రాజీవ్ యువ వికాసాన్ని ప్రారంభించి నిరుడు దరఖాస్తులు కూడా తీసుకున్న ప్రభుత్వం ఇంతవరకు గ్రౌండింగ్ చేయలేదు. కానీ ఈసారి బడ్జెట్ లో పాత నిధులకు కోత పెట్టింది. ఆ పథకాన్ని అమలు జరిపే ఉద్దేశం తమకు లేదని చెప్పకనే చెప్పింది. అది కేవలం చెవులను సంతోషపెట్టే మరి ఇక్కడ ఆ పథకమే రాజీవ్ యువ వికాసం తప్ప దాంట్లో వీళ్ళకు ఏదైతే ఆ నిరుద్యోగ యువకులు ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి కల్పించడం కోసం, స్వయం ఉపాధి కోసం మరి యువ వికాసం అని చెప్పి ఏదైతే పెట్టిందో అదంతా డొల్లా. కేవలం దరఖాస్తులు తీసుకొని అవన్నీ చెత్తబుట్టలు పడేసిరనే విషయాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక అన్ని వర్గాలకు కాంగ్రెస్ డోకా, విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు తీరం ద్రోహం, గ్యారంటీలపై సర్కారు తీరును ఎండగడతాం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం, హామీల అమల్లోనూ దోకా అంటున్న మధుసూదనాచారి, బట్టి బడ్జెట్ జూటా అంటున్న హరీష్ రావు, బడ్జెట్ కేటాయింపులపై బీఆర్ఎస్ వాకౌట్ అని మరి జేమ్స్ బాండ్ తరాలో బాండ్ పేపర్లు రాసిచ్చి 3 నెలల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి రేవంత్ బట్టి ప్రజలు మోసం చేసిండ్రు. ప్రస్తుత బడ్జెట్ లో గ్యారంటీ అనే పదం లేకుండా డిక్లరేషన్ ఊసెత్తకుండా వంచిండ్రు. మొదటి బడ్జెట్ లోనే గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి 3వ బడ్జెట్ లో కూడా ఇప్పటి వరకు 6 గ్యారంటీలకు మరి ఇక్కడ చట్టబద్ధత కల్పించలేదు. 6 గ్యారంటీల అమలుకు నిధులను మరి ఇక్కడ పెంచాల్సింది పోయి 6,000 కోట్లను కోసిండ్రు అని అంటే 6 గ్యారంటీల అమలు మీద వాళ్ళకి ఎలాంటి చిత్తశుద్ధి ఉన్నదో మనం ఇక్కడ గమనించాలి. ఇవాళ అరచేతిలో వైకుంఠం చూసి మార్పు పేరుతోటి మరి గత ప్రభుత్వం మీద నిందలేసి ఇవాళ ప్రజలను ఏమార్చి అధికారంలోకి వచ్చి ఏ విధంగా ప్రజలను ఇవాళ మార్చుక తింటాందనేది కూడా ఒక్కసారి చూడాలి. ఇక ఏదైతే ఇప్పుడు రైతు బీమా ఉన్నదో ఆ రైతు బీమాను రద్దు చేసి దాని స్థానంలో ఇందిరమ్మ బీమాను తీసుకొని వచ్చిందట. మరి దానికి కేవలం రేషన్ కార్డు ఉంటేనే అర్హులు. మరి ఇది ఒక మంచి పథకమే, దీన్ని ఖచ్చితంగా మరి ఏదైతే అందరూ ఆహ్వానించవలసిందే. ఇవాళ ప్రతి నిరుపేదకు కూడా ఇంటి పెద్ద చనిపోయినట్టయితే 5 లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. మరి గతంలో ఇది రైతులకే ఉండే, మరి దాన్ని ఇంకా విస్తరించే ఆలోచన ఉండే. ఒకటి తర్వాత ఒకటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తా ఉన్నాడు కేసీఆర్. ఆ రోజులలో ఇవాళ మరి రైతు బీమానే సక్రమంగా అమలు చేయలేదు. కానీ మరి ఇక్కడ ఏదైతే ఇందిరమ్మ బీమా అని తీసుకొని వచ్చిందట, మరి ఇప్పుడు కొత్తగా పెడతానమని చెప్తా ఉన్నారు. దానికి నిధులు కేటాయించమంటా ఉన్నారు. అది కట్టినాక మనం చూడాలి. కానీ రేషన్ కార్డు ఉంటేనే మరి ఇక్కడ ఇందిరమ్మ బీమా అంటే గతంలో చూసుకున్నట్టయితే రైతు అయి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ బీమా వర్తించింది. అంటే సుమారు 70 లక్షల మంది 73 లక్షల మంది రైతులు ఉన్నారు. మరి 73 లక్షల మంది రైతులలో ఇలా రేషన్ కార్డు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో మరి వాళ్ళకు కట్ అయిపోతుంది. ఇప్పుడు రైతు బీమా వాళ్ళకు తొలగిపోయి ఇలా ఓన్లీ రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా బీమా ఉంటుంది. ఇక రైతు బీమా కట్ అయిపోతా ఉన్న పరిస్థితిని అయితే మన ఇక్కడ అదేవిధంగా సిరిసిల్లకు సంబంధించి చేనేత బీమా ఒకటి ఉండే, కార్మికులకు ఏదైతే చేనేత కార్మికులందరికీ కూడా బీమా ఉండే, ఏదైతే రైతులకు ఉన్న తరహాలోనే ఇలా చేనేత బీమా కూడా మరి ఖచ్చితంగా వైట్ కార్డు ఉంటేనే. ఇక చేనేత బీమా లేదు, రైతు బీమా లేదు, ఏ బీమా లేదు, ఓన్లీ ఇందిరమ్మ బీమానే. రేషన్ కార్డు ఉంటే బీమా మరి అని ఆ పథకానికి ఇక్కడ కొత్త ముసుగు అయితే తొడిగిన అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. వట్టనాగలపల్లిలో గూండారాజ్, పోలీసుల రక్షణ ఉన్న ప్రహరీ కూల్చివేత, మళ్లీ తెరపైకి 20.14 ఎకరాల భూ వివాదం. నిన్న రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇవాళ న్యూజెర్సీ బిల్డర్స్ మంత్రి పొంగులేటి కొడుకు మమ్మల్ని వేధిస్తున్నాడు, డయల్ 100కు 30 సార్లు ఫోన్ చేసినా పోలీసులు రాలేదు. ఎట్లా వస్తారు? అధికార పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడు బాంబులేటి కొడుకు అక్కడ కబ్జా చేస్తాడు అని మరి మీరు ఫోన్ చేస్తే వచ్చే ధైర్యం పోలీసులకు ఉన్నదా? గతంలో ఏదైతే పొంగులేటి కొడుకు హర్షారెడ్డి మీద కేసు నమోదు చేసిండ్రు. ఇదే ప్రహరీ గోడను కూలగొట్టడానికి ఏదైతే వాళ్ళు వచ్చిండ్రో 70 మంది మరి ఏదైతే బౌన్సర్లు పట్టుకొని వచ్చిండ్రో అక్కడ ఉన్న ఎస్ఐ వెనకగా వాళ్ళందరినీ అక్కడి నుంచి చెదరగొట్టి అక్కడ వచ్చిన వాళ్ళందరి మీద కేసు నమోదు చేసిండ్రు పొంగులేటి కొడుకుతో సహా. పొంగులేటికి ఎక్కడ లేని ఆవేశం వచ్చింది.
దాంతో పాపం ఆ ఎస్ఐని అక్కడి నుంచి బదిలీ చేయించిండు. అక్కడి నుంచి నా కొడుకు మీదే కేసు పెడతావా అని మళ్ళీ పెట్టరేగిపోయిన ఆయన కొడుకు మళ్ళీ వచ్చి మళ్ళీ ఈ విధంగా ప్రజల ఆస్తులను, ప్రైవేట్ ఆస్తులను ఈ రకంగా దోచుకోవడానికి దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం అట, ఇది ఇందిరమ్మ రాజ్యం అట. ఇందిరమ్మ రాజ్యంలో మరి భూములను ఏ విధంగా ఎగబడి లాక్కుంటా ఉన్నారో, నగరం నడిబొడ్డునే లాక్కుంటా ఉంటే పల్లెటూళ్ళ పరిస్థితి ఏందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూస్తే 30 ఎకరాలు కొట్టేసే ప్రయత్నం అట. వెలుగుమట్టలో భూదాన్ భూమి 62.7 ఎకరాలు, 32 ఎకరాలే భూదాన్ భూమి అంటూ దొంగ లెక్కలు మిగతా భూమికి మరి ఎసరు పెడతా ఉన్నారు. ఎవరు పెడతా ఉన్నారు? అక్కడ 3 మంత్రులు ఉన్నారు. నోరు తెరుచుకొని హా హా అని ఎవరికి దొరికితే వాడు దోసుకోవడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక ఉద్యోగుల భూమిలో దర్జాగా రోడ్డు, గోపన్పల్లి సర్వే నెంబర్ 36లో అక్రమార్కుల బరితెగింపు, కోర్టు వివాదంలో ఉన్న భూమిలో రోడ్డు నిర్మాణ పనులు పట్టించుకునేవారే కరవయానని ఉద్యోగుల ఆవేదన. పట్టించుకునేటోడు ఎవడుంటాడు? వాళ్ళది ఇష్ట రాజ్యం నడుస్తా ఉన్నది. ఇవాళ దుడ్డు నొందే రాజ్యం అన్న సందంగా మరి ఇక్కడ వాళ్ళు ఉద్యోగుల భూములకి వెళ్ళి బాగా జాగ్రత్త రోడ్లు వేసుకుంటా ఉన్నారు. వెనక వైపు మరి వాళ్ళ భూములలో రియల్ ఎస్టేట్ దందా చేయడానికి మరి తోవా వీళ్ళకు కనీసం వీళ్ళని అడగడం లేదు, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు. ఆ ఉద్యోగుల భూముల నుంచి బాగా జాగ్రత్త రోడ్డు కొట్టుకుంటా ఉన్న పరిస్థితిని చూడాలి. ఇక ప్రీమియం పెట్రోల్ పై 2 రూపాయల పెంపాట, బల్క్ డీజిల్ పై 22 అదనపు భారం. యుద్ధ నేపథ్యంలో పెట్రోల్ వద్ద సాధారణ డీజిల్ రేటు యథాతథం. ప్రీమియం పెట్రోల్ మీద 2 రూపాయలు పెరిగిందట. అదేవిధంగా బల్క్ డీజిల్ పై 22 పైసలు అదనపు భారం వేస్తా ఉన్నది. మామూలుగా ఇప్పుడు డీజిల్ పెట్రోల్ మీద ధర పెరగలే కానీ ప్రీమియం పెట్రోల్ అని ఉంటుంది, దాని మీద మాత్రం 2 రూపాయలు పెరిగింది అని చెప్తున్న పరిస్థితి. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే నిధుల మూట, ప్రగతి బాట, మొత్తం బడ్జెట్ 3,24,234. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. ఏ హామీని నెరవేర్చిండ్రు? 420 హామీలు ఇచ్చిండ్రు. మరి 6 గ్యారంటీల పేరుతోటి ఏదైతే 100 రోజులలోనే మరి ఇక్కడ హామీలు అమలు చేస్తా ఉన్నారు. మహాలక్ష్మి పథకం తీసుకొని వచ్చిండ్రు, దానిలో 3 పెట్టిండ్రు. మరి అందులో ఆర్టీసీ బస్సు తప్ప మిగతా వాటికి అన్నిటి కూడా ఎగనామం పెట్టిండ్రు. మరి అదేవిధంగా పెన్షన్ 2,000 4,000 చేస్తా అన్నారు. అదేవిధంగా మరి ఇక్కడ ఏదైతే రైతు బంధు మరి 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామన్నారు. ఇప్పటికి 3 సీజన్లు ఎగ్గొట్టిండ్రు. కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తా అన్నారు. అదేవిధంగా మరి ఇక్కడ రైతు కూలీలకు ఇస్తా అన్నారు. ఈ అందరికి కూడా ఎగనామం పెట్టిండ్రు. అదేవిధంగా కళ్యాణ లక్ష్యంలో తులం బంగారం ఇస్తా అన్నారు, దానికి ఎగనామం పెట్టిండ్రు. ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తా అన్నారు, దానికి ఎగనామం పెట్టిండ్రు. 2,000 పెన్షన్ 4,000 చేస్తా అన్నారు, దానికి ఎగనామం పెట్టిండ్రు. విద్యా భరోసా కార్డు ఏటీఎం కార్డు లాగా ఇస్తా అన్నారు. మరి నిజంగానే వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఏదైతే విద్యా భరోసా కార్డు కనుక ఇచ్చినట్టు అయి ఉంటే అసలు ఈ ఫీజు రియంబర్స్మెంటే అవసరం లేదు. ప్రతి విద్యార్థి కనుక మరి మీరు ఏటీఎం కార్డు లాగా అది ఇచ్చినట్టు అయి ఉంటే వాళ్ళకి అవసరాలకు సంబంధించి, వాళ్ళ చదువుకు సంబంధించి మీరు ఏదైతే 5 లక్షల రూపాయలతో ఇస్తా అన్నారో ఆ 5 లక్షలలో వాళ్ళ చదువు అంతా పూర్తి చేసుకుంటారు. మిగతా ఏమన్నా ఉంటే వాళ్ళు పెట్టుకుంటారు. మరి ఆ పథకాన్ని తీసుకొచ్చిన వాళ్ళు అదన్నా చేయాలి, లేకపోతే విద్యనన్నా ఉచిత విద్య చేయాలి. మరి ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఎగనామం పెట్టిర్రు. మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు. ఇంటర్నేషనల్ స్కూల్ కాదు కదా, ఉన్న స్కూల్ అనే సౌకర్యాలు కరువైన పరిస్థితి. ఇంకా కూడా హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి 2.5 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అదే మాట మాట్లాడుతూ ఉన్నది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. రేషన్ కార్డు ఉంటేనే కుటుంబ బీమాట, మూసి ప్రక్షాళన తప్ప ప్రత్యామ్నాయం లేదు. దేశ స్థాయి ప్రమాణాలతో 1+2 విద్యా విధానం. మండల జిల్లా పరిషత్ ఎన్నికలు యథాతథమే. మండలాలు జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఇప్పట్లో లేదు. అజరుద్దీన్ కోదండరాం ఎమ్మెల్సీల ఫైల్ గవర్నర్ పరిశీలన ఉన్నది. చట్ట ప్రకారమే ఫార్ములా ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ. 3,47,000 కోట్లు అప్పులు తెచ్చిన అందులో 3,30,000 కోట్లు అప్పులు కట్టేందుకేట మీడియా చిట్చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి. మరి 3,30,000 కోట్లు నువ్వు అప్పులు కట్టడానికి అప్పులు తెస్తే మరి నువ్వెందుకున్నావు, పీకెనీకున్నావా అన్నట్టు ఇవాళ నువ్వు ఆదాయం తెచ్చి అప్పులకు కట్టాలి. కానీ అప్పులు తెచ్చి అప్పులు కట్టి నువ్వు చెప్పిన గొప్ప ఏమున్నదో ఇలా ఒకసారి చెప్పాలి. అందులో కూడా ఇప్పటి వరకు 3,30,000 కోట్లు నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి తప్ప ఇవాళ దాని మీద ఆన్ రికార్డ్ ఎందుకు చూపించలేకపోతా ఉన్నాడు. ఇక సభలో మాట్లాడాడు, సభల బయట మాట్లాడతాడు. మన సభలో వాళ్ళందరికీ కూడా ఎక్కడెక్కడ ఏదేది అప్పులు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, నువ్వెంత తీసుకొచ్చి కట్టినావు అనే దానికి మరి ఆధారాలతో సహా వాళ్ళ ముందర పడేసి వాళ్ళ నోర్లు ఎందుకు మూయించవంటే ఇది ఏదైతే కాకి లెక్కలు చెప్పి తప్పించుకునే పరిస్థితే తప్ప మరి దీనికి చట్టబద్ధత ఉండదనే విషయాన్ని అయితే మనం ఇక్కడ గమనించాలి. ఇక గ్యారంటీల గోరి సీఎం డిప్యూటీ సీఎంలపై హరీష్ రావు ఫైర్. ఇది ప్రజలను నిరాశపరిచే బడ్జెట్. వృద్ధాప్య దివ్యాంగుల పెన్షన్ల పెంపు ఊసేలేదు. మహిళలకు ఇస్తామన్న 2,500 నిరుద్యోగ భృతి, 4,000 ప్రస్తావన లేదు. ప్యూర్ రేర్ కాదు, చోర్ గోల్మాల్ మోడల్ అన్న బీఆర్ఎస్ నేత హరీష్ రావు. గ్యారంటీలకు ఆల్రెడీ గోరి కట్టేసిండ్రు. గ్యారంటీలలో
ఏదైతే 56,000 కోట్లు గత సంవత్సరం ఉంటే దానిలో 6,000 కోట్లను తగ్గించి 50,000 కోట్లకే చేసిండు. అంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ లో ఇంకా దాన్ని 40,000 కోట్లకే తీసుకొస్తారు కావచ్చు. ఎందుకంటే 37,000 కోట్లే ఖర్చు అయినాయంట పోయినసారి. అంటే మీరు ఇచ్చిన గ్యారంటీలు మరి ఇక్కడ దానికి కేటాయించిన బడ్జెట్ అన్నా కనీసం ఎట్లాగూ 2,000 4,000 ఇస్తున్నారు పెన్షన్. అదే విధంగా రైతు భరోసా మరి మీరు 15,000 అన్నారు, 12,000కి కుదించారు. ఆ 12,000 అన్ని అంటే 3 విడతలకు కొట్టిండ్రు. మరి 37,000 కాకపోతే ఇంకా ఎంత ఖర్చు అవుతుంది? 56,000 ఎందుకు ఖర్చు అయితే లేవు అని అంటే ఎగనామాలు పెడతా ఉన్నారు కాబట్టి ఖర్చు అయితే లేవు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా మహాలక్ష్మి పథకానికి కూడా అందులో ఒకే ఒక పథకం మరి ఇక్కడ ఏదైతే ఉచిత బస్సు నడుస్తుంది దాన్ని కూడా ఆర్టీసీకి ఎగనామం పెడతా ఉన్నారు కాబట్టి ఇక్కడ డబ్బులు మిగిలిపోతా ఉన్న అంశాన్ని చూడాలి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే 12వ తరగతి వరకు స్కూల్లోనే రాష్ట్రంలో ఇకపై +2 విద్యా విధానం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. విద్యా కమిషన్ నివేదిక ఫైనల్ కాదు, అభ్యంతరాలు కేశవరావు కమిటీకి చెప్పొచ్చు. రేషన్ కార్డు ఉన్నోళ్లకు కుటుంబ జీవిత బీమా. భూముల అమ్మకానికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదు. ఆ రోజు ఎందుకు మరి బొచ్చంతా కొట్టుకుంటూ తిరిగిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఇలా వ్యతిరేకం కాదట. ఎందుకంటే ఉన్న భూములను అమ్మేసుకోవడము లేదంటే అప్పులు తేవడం తప్ప వీళ్ళు ఆదాయ మార్గాలు వీళ్ళకు లేనే లేవు. ఉన్న ఏదైతే రియల్ ఎస్టేట్ ఆదాయం ఏదైతే ఉన్నదో దాన్ని హైడ్రాన్ తీసుకొని వచ్చి హైడ్రాన్ భూతంలా చూపెట్టి రియల్ ఎస్టేట్ రంగానే డమాల్ అనిపించిండు. ఇవాళ మరి అత్యధికంగా ఆదాయం వచ్చే మరి ఏదైనా విభాగం ఉన్నది అని అంటే అది ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ విభాగమే. మరి ఆ రియల్ ఎస్టేట్ ను కుప్పగూల్చి ఇవాళ రాష్ట్ర ఆదాయానికి మరి గండి కొట్టుకున్నది ఇవాళ కాంగ్రెస్. అంటే సొంత జేబులు నిండడానికి ఇవాళ మొత్తం రియల్ ఎస్టేట్ నే దెబ్బతీసి ఇవాళ హైదరాబాద్ లో ఎక్కడ కూడా ప్లాట్ కొందామంటే గజగజలాడే పరిస్థితి తీసుకొని వచ్చిండ్రు. ఎక్కడ నాలా ఉంటుందో, ఎక్కడ చెరువు ఉంటుందో, ఎక్కడ కుంట ఉంటుందో, ఎక్కడ 50 ఏళ్ల కింద తాతల కాలంలో దాని కిందకి ఏదైనా నాలా పోయిందంటే ఇవాళ కూల్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఫ్యూచర్ సిటీ అయితే మీకు హైడ్రా ద్వారా కూడా మీకు ఎన్ఓసి ఇప్పిస్తామని చెప్పి ఆ ఫ్యూచర్ సిటీలో రియల్ ఎస్టేట్ చేయడానికి ఈయన అనుయాయులకు సంబంధించి అక్కడ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి మరి కోట్లాది ఆస్తులు సంపాదించుకోవడానికి ఇలా హైడ్రాన్ తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం నడ్డి విరిచిందే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ప్రజాధనానికి కాపలాదారులమాట. గొప్పల కోసం మభ్యపెట్టే మాటలు చెప్పం. ప్రశ్నించే వారికి బాధ్యతతో జవాబిస్తాము. గత సర్కార్ విధ్వంసాన్ని సరిదిద్దుతున్నాం. 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ హెల్త్ ప్రొఫైల్ అమలు. ప్రాణాయిల చేవేళ్లు ప్రాజెక్టును చేపడతాం. బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మాటలు కోటలు దాటుతాయి, చేతులు మాత్రం గడప కూడా దాటది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి. మరి ఇక్కడ ప్రశ్నించిన వారికి బాధ్యతతో జవాబిస్తారట. ప్రశ్నలు వేస్తే జవాబులు చెప్పలేక మరి బూత్ పురాణాలు అందుకుంటా ఉన్నాడు మీ ముఖ్యమంత్రి. ఎక్కొచ్చినా తొక్కొచ్చినా నెత్తి మీద కాలేసి తొక్కుతా, వచ్చేసారి కూడా నేనే వేస్తా అని చెప్పి మరి ఆ మాటలు కాకుండా ఇవాళ ప్రతిపక్షం ఏమైతే అక్కడ క్వశ్చన్ రేజ్ చేసిందో దానికి వాళ్ళ నోర్లు ముగించే విధంగా సమాధానాలు ఇవ్వాల్సింది పోయి బూత్ పురాణాలతోటి ఇరుచుకపోవడం తప్ప మీరు ఎక్కడ సమాధానాలు చెప్పారో ఒకసారి ఆలోచన చేయాలి. గత సర్కారు విధ్వంసాన్ని సరిదిద్దుతా ఉన్నాడట. ఏంటిది విధ్వంసం? ఇవాళ అనేక రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే డెవలప్ చేసిందో అది విధ్వంసమా? ఇవాళ కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టును కట్టడం విధ్వంసమా? లేదంటే 7,000 మెగావాట్ల ఉత్పత్తి ఉన్నదాన్ని 22,000 మెగావాట్లకు ఏదైతే ఎక్స్పాండ్ చేసిందో అది విధ్వంసమా? ఇవాళ మనకి మిషన్ కాకతీయ చెరువులన్నింటినీ గొలుసుకట్టు చెరువులన్నీ మిషన్ కాకతీయ ద్వారా పునరుజ్జీవం కల్పించడం విధ్వంసమా? లేదంటే మిషన్ భగీరథ లాంటి పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఇంటికి నల్లా నీళ్లు తీసుకొచ్చడం ఆ విషయము మరి నీకు విధ్వంసంలా కనబడుతుందా? ఏంటిదా విధ్వంసం అని అంటే నీ చేతగాని దద్దమ్మ ప్రభుత్వానికి ఇవాళ ఏదైతే కేసీఆర్ ఆచరించినటువంటి విధానాలను మీరు కొనసాగించలేని దుస్థితిలో ఉన్నారు. మరి 40,000 కోట్లతోటి మిషన్ భగీరథ లాంటి పథకాన్ని విజయవంతంగా నిర్వహిస్తే దాన్ని మెయింటెనెన్స్ చేయలేక దాన్ని మూలకు పడేసిన దద్దమ్మ ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక భూతల దాడులట. హార్మోజ్ విముక్తికి సిద్ధమైన అమెరికా ఇరాన్ తీర ప్రాంతాల దీవుల స్వాధీనానికి ప్రణాళిక. పశ్చిమాసియా వైపు ట్రిపోలి బాక్సర్ యుద్ధ నౌకల నుంచి తీరానికి చేరుకుని దాడి చేసే యాంఫిబియస్ రెడీ గ్రూప్ బలగాల తరలింపు. తక్కువ ఎత్తులో ప్రయాణించే హ్యారియర్ A-10 విమానాలు, అపాచీ హెలికాప్టర్లు కూడా కీలకమైన కార్కు దివి స్వాధీనం దిశగా అడుగులు. ఇరాక్ నుంచి బలగాలను తరలిస్తున్న అగ్రరాజ్యం. హార్మోజ్ భద్రత కోసం వస్తామన్న 6 దేశాలు సైనిక పరంగా జోక్యం చేసుకోవడంపై అస్పష్టత. రష్యా చమురుపై మరోసారి ఆంక్షల సడలింపు అని చెప్పి మొత్తానికైతే ఇప్పటి వరకు ఏదైతే ఆ విమానాల ద్వారా యుద్ధ విమానాల ద్వారా క్షిపణుల ద్వారా దాడులు చేసుకుంటా ఉన్నారో ఇకపై డైరెక్ట్ అందులో ఎంటర్ అవుతామని చెప్పి చెప్తా ఉన్నది. డైరెక్ట్ భూతల దాడులకు పాల్పడబోతా ఉన్నామని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. హెచ్ఆర్ఏ పన్ను మినహాయింపు. హైదరాబాద్ లోను 50%, ప్రస్తుతం 40%, దాన్ని 50%కి పెంచిన కేంద్రం. దేశంలో 8 మహానగరాలకు వర్తింపు. హైదరాబాద్ లో వేతన జీవులకు ఊరట. ఇంటి యజమానితో అద్దెవారు రిలేషన్
విధిగా తెలపాలని షరతు ఐటీ రూల్స్ 2026 నోటిఫై చేసిన కేంద్రం ఏప్రిల్ 1 నుంచి అమలట. హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపు అని మరి ఇక్కడ ఉద్యోగులకు మరో ఊరటనిచ్చింది అని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ఫోటోలు దిగేందుకు వెళ్ళి నీటముని గారు గోదావరిలో 5 విద్యార్థులు గల్లంతు, 3 మృతదేహాలు లభ్యం. ఏపీ తెలంగాణ సరిహద్దులో విషాదం, మృతుల్లో 2 విద్యార్థులది తెలంగాణ, మరొకరిది కృష్ణా జిల్లా వీరు భద్రాచలం. మరి దేవాలయానికి వెళ్ళు, అక్కడి నుంచి మన పక్కనే ఉన్నటువంటి గోదావరి నదిలో ఫోటోలు దిగుదామని పోయి 5 గల్లంత అయిందట. మరి ఇక్కడ విద్యార్థులు పాపం ఏదైతే వాళ్ళ నది లోపలికి పోయి మరి ఫోటోలు దిగాలనే సరదా వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొని వచ్చింది. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే సంక్షేమానికి నవోదయం అట. ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా, ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్తో డిజిటల్ కార్డు. మరి ఇక్కడ ఏదైతే 6 గ్యారంటీల అమలు మాత్రం ఊసే లేదు. మరి ఏదైతే రైతు భరోసా, ఏదైతే ఆ రైతు బీమా, అదే విధంగా మరి చేనేత బీమా ఏదైతే ఉన్నదో ఆ రెండింటిని క్లబ్ చేసి ఇందిరమ్మ బీమా అని చెప్పి తీసుకొని వచ్చి మేము కొత్త పథకం పెట్టినామని చెప్పి ఏదో ఆ పాత పాలసీలకు, పాత పథకాలకు కొత్త ముసుగులు వేస్తా ఉన్నాడు తప్ప ఇవాళ వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పేర్కొన్నారో ఆ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను మరి ఇక్కడ దాన్ని ఏదైతే వాటన్నిటి అమలు చేయడానికి ప్రణాళికలు మాత్రం సిద్ధం చేస్తలేరు. దానికి రోడ్ మ్యాప్ లేదు. అదే విధంగా దానికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి మొదటి గవర్నర్ ప్రసంగంలోనే చెప్పిండు, కానీ ఇప్పటి వరకు కూడా చట్టబద్ధత అనేది రాలేదు. 3వ బడ్జెట్ ప్రవేశపెట్టినా కూడా ఇప్పటి వరకు 6 గ్యారంటీల అమలు ఇంకా అదే విధంగా ఉన్నది. అదే విధంగా ఈ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ ఏది కొత్త మొదలు పెట్టలేదు. పాత ప్రాజెక్టులు ఏవి పూర్తి చేయలేదు. పెండింగ్ ప్రాజెక్టులు కూడా అదే విధంగా ఉన్నాయి. ఇలా కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టును మరమ్మతు చేయకుండా ఇలా గాలికి వదిలేసి ఇలా ఏదైతే ప్రాణహిత నీటిని, చేవేళ్ల నీటిని, మన ప్రాణహిత నీటిని, అదేవిధంగా గోదావరి నీటిని కిందికి వదిలేసి ఇవాళ అక్కడ ఏదైతే చంద్రబాబు నాయుడు మరి అక్కడ బనకచెర్ల కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తా ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ చంద్రబాబు నాయుడుకు శిష్యుడుగా ఉండి ఇవాళ చంద్రబాబును ఏదైతే ఆయన మాటను మరి ధిక్కరించకుండా ఇవాళ కృష్ణా నీటిని, అదేవిధంగా గోదావరి నీటిని ధరాదత్తం చేస్తూ ఇవాళ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇలా బడ్జెట్ చూసుకున్నట్టయితే అంకెల గారడి తప్ప మరి ఇక్కడ ఏదైతే పేదోనికి భరోసా ఇచ్చే బడ్జెట్ అయితే ఇది కాదు. ఎందుకంటే 6 గ్యారంటీల పేరుతోటి మరి ఇక్కడ అందరినీ నమ్మబలికి బాండ్ పేపర్లు రాసిచ్చి ఇవాళ 6 గ్యారంటీలకు పోతా నిధులు తగ్గిస్తా ఉన్నారు తప్ప 6 గ్యారంటీల అమలుకు ఇప్పటికి కూడా చిత్తశుద్ధి చూపించడం లేదనే విషయాన్ని గమనించాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తిరిగే ఫలితం. థ్యాంక్ యూ వెరీ మచ్.